అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ తారక మంత్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి వచ్చే 100 రోజుల్లో చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆర్థిక అంశాలతో ముడిపడని హామీలు తక్షణం అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఎన్నో అంచనాలు ఉన్నందున వాటికి తగ్గట్లు ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఆదేశించారు. కాన్వాయిలు, సైరన్ల వంటి ఆడంబరాలకు స్వస్తి పలికి ప్రజలతో మమేకం కావాలన్నారు. మంత్రివర్గంలో 17 మంది తొలిసారి మంత్రులు కావడం, వారిలోనూ 7 మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి కేబినెట్ భేటీలో వారికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు. తమ శాఖలపై మంత్రులు లోతుగా అధ్యయనం చేయాలని, వీలైనంత త్వరగా అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు తమకన్నీ తెలుసన్న భావన వీడాలని హితబోధ చేశారు. అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలు వద్దని, సమష్టిగా, నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల పేషీల్లో వివాదరహితుల్ని, మంచి నడవడిక ఉన్న వారినే అధికారులు, సిబ్బందిగా నియమించుకోవాలన్నారు. కొందరు పార్టీలు, కులాల పేరుతో అంతరాలు పెంచేందుకు ప్రయత్నిస్తారని, వాటిని సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారీ ఖర్చుతో పెద్ద పెద్ద సభలు నిర్వహించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చేరితే చాలన్నారు. చిన్న సమావేశాలైతే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుబంధం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ప్రజా జీవితంలో ఉన్నామని నిరంతరం గుర్తుంచుకోవాలని, ఎవరు అభ్యంతరకర భాష వాడొద్దని హెచ్చరించారు. ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. శాఖాపరమైన సమీక్షా సమావేశాల సమయం తగ్గించుకోవాలని, వీలైనంత వరకు సాయంత్రం 6 గంటల తరువాత సమావేశాలు వద్దని చంద్రబాబు సూచించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని వెంటనే చేయగలిగినవి, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి అని 2 విధాలుగా చేసుకోవాలని తెలిపారు. ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేనివి వెంటనే నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికపరమైన అంశాలతో ఉన్న వాటికి గడువు పెట్టుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులపై అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడటం వంటివి చేయవద్దని మంత్రులకు హితబోధ చేశారు. ఎంపీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేంద్రం మద్దతుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలన్నారు. పోలవరంపై చర్చ సందర్భంగా ఆ ప్రాజెక్టుని ఎప్పట్లోగా పూర్తి చేయగలమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించగా, దానిపై అంతర్జాతీయ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, వారి నివేదిక వచ్చాకే ఒక అంచనాకు రాగలమని చంద్రబాబు చెప్పారు. అన్నా క్యాంటీన్ల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది భవన నిర్మాణ కార్మికులు కాబట్టి క్యాంటీన్లు పునః ప్రారంభించే కార్యక్రమంలో వారిని భాగస్వాముల్ని చేయాలన్న సూచన మంత్రివర్గ సమావేశంలో వచ్చింది. క్యాంటీన్ల నిర్వహణకు ట్రస్టు ఏర్పాటు చేస్తే బావుంటుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై నెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చే నెల 2 లేదా 3వ వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 1994 నుంచి ఇప్పటి వరకు తెదేపా ప్రభుత్వాల హయాంలోనే డిఎస్సిలో 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ అయ్యాయని సమావేశంలో చర్చకు వచ్చింది. పింఛను మొత్తం పెంచాలన్నా, ఉద్యోగాలివ్వాలన్నా చంద్రబాబే గుర్తొస్తారని కొందరు మంత్రులు కొనియాడారు.